హలో ఎవరిబడి వెల్కమ్ టు ఇచ్ముకు తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు మన ఛానల్ ద్వారా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను అనాలిసిస్ చేస్తున్నాం బేస్ అండ్ ఆప్షన్ చైన్ డేటా ప్రకారం. అందులో భాగంగా రేపు ఎలా ఉండబోతుందో ఒకసారి అనాలిసిస్ చేద్దాం. ముందుగా నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ను అనాలిసిస్ చేసినప్పుడు మనకు 1 సెకండ్ సిపిఆర్ అనేది నిన్నటి సిపిఆర్ తోటి పోల్చుకున్నప్పుడు హయ్యర్ వాల్యూ సిపిఆర్ ఉండడం జరిగింది. ప్రైస్ అనేది ప్రీవియస్ డే హై పైన ఓపెన్ కావడం జరిగింది. సో మనం ఫర్దర్గా ఒకవేళ విక్ రివర్సల్ కోసం చూస్తే ఇక్కడ ఈ రీజియన్లో చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో అలాంటి రాలేవు కాబట్టి సో ప్రీవియస్ డే హై ప్లస్ R1 బ్రేక్అవుట్ కోసం అయితే మనం చూడాలి. సో అది ఇక్కడ రావడం జరిగింది. సో లేదా ఈ క్యాండిల్ అనుకోండి, ఈ క్యాండిల్ అయితే మన యొక్క స్టాప్ లాస్ ఇంత అవుతుంది, టార్గెట్ అనేది సో నెక్స్ట్ ఇంత అవుతుంది. ఇది ఓన్లీ 1:1 లేదా 1:1.5 అయితే రావడం జరిగింది. సో అకార్డింగ్ టు సిపిఆర్ ప్రకారం 1:1.5 అయితే రావడం జరిగింది. సో ఎందుకు ఇక్కడే 1:1.5 దగ్గరే బుక్ చేసుకోవడం జరిగింది అంటే ఆల్రెడీ ఓపెన్ అవడే గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో ఆల్రెడీ కొంచెం దూరం మళ్ళీ ప్రైస్ అనేది ట్రావెల్ చేయడం జరిగింది. ఇంకా ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవుతున్న సందర్భంలో చాలా దూరం అయితే వెళ్ళలేదు. అదే నార్మల్ సినారియోలో అయితే ఈజీగా 1:2 అయితే మనం టార్గెట్ తీసుకోవడానికి పాసిబుల్ అవుతుంది. సో ఇలాంటి సందర్భంలో కొత్త హైస్ ఫామ్ అవుతున్నప్పుడు సో 1:1.5 అయినా ఓకే. ఇక క్యామరిల్లా ఇండికేటర్ను యాడ్ చేసినట్టయితే మనకు అకార్డింగ్ టు క్యామరిల్లా ఇండికేటర్ ప్రకారం ప్రైస్ అనేది H3L3 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. H3L3 మధ్యలో ఓపెన్ అయినప్పుడు ప్రైస్ అనేది H3 సైడ్ అయితే మూవ్ కావడం జరిగింది. సో ఇక్కడ ఎలాంటి అంటే మనకు విక్ రివర్సల్ క్యాండిల్స్ అయితే ఎలాంటివి రాలేవు. సో కాబట్టి మనం ఒకవేళ ఇక్కడ రివర్సల్ కోసం వెయిట్ చేసినట్టయితే ప్రైస్ అనేది ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉండేది. బట్ ఇక్కడ ఎలాంటి విక్ రివర్సల్ రాలేవు. ఇవన్నీ డోజీ క్యాండిల్స్, అంటే ఐ మీన్ విక్ రివర్సల్ కాదు, కంప్లీట్గా డోజీ క్యాండిల్స్ టైప్ ఉన్నవి. సో వీటిని మనం కన్సిడర్ చేయము. సో అకార్డింగ్ టు క్యామరిల్లా ప్రకారం మనకు నో ట్రేడ్. ఎవరైనా ఈ క్యామరిల్లా ఇండికేటర్కి సంబంధించిన అంటే క్యామరిల్లా స్ట్రాటజీలన్నీ మన ప్లేలిస్ట్లో ఉండడం జరిగింది. ప్లేలిస్ట్లోకి వెళ్ళి క్యామరిల్లా ప్లేలిస్ట్ ఉంది, అక్కడికి వెళ్ళి చూడండి. మొత్తం ఒక 4 వీడియోస్ ఉన్నవి, అంటే క్యామరిల్లా స్ట్రాటజీకి సంబంధించిన 4 వీడియోస్ అక్కడ ఉంచడం జరిగింది. వాటిని ఒకసారి చూడండి ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే. సో క్యామరిల్లా ప్రకారం నో ట్రేడ్ ఈరోజు. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేసినట్టయితే మనం ఆల్రెడీ ఒక జోన్ ఇవ్వడం జరిగింది. ఆ జోన్ అనేది ఒక 27 పాయింట్స్ తోటి ఉండడం జరిగింది. బట్ ఈ జోన్ ఆల్రెడీ ఒకసారి టెస్ట్ చేయడానికి కూడా చెప్పడం జరిగింది. రెండోసారి మేబీ ప్రాబబిలిటీ ఉంటుందని చెప్పడం జరిగింది. బట్ కానీ ఫస్ట్ 5 మినిట్స్లోనే అక్కడ రియాక్షన్స్ అయితే రావడం జరిగింది. చూడండి, ఫస్ట్ 5 మినిట్స్లోనే అక్కడ రియాక్షన్స్ రావడం జరిగింది. లేటర్ పీరియడ్లో తర్వాత మనకు ఆ జోన్ అనేది వైలేషన్ కావడం జరిగింది, బ్రేక్అవుట్ రావడం జరిగింది. సో కాబట్టి అంటే ఈ మనం ఫస్ట్ 5 మినిట్స్లో ట్రేడ్ తీసుకోము కాబట్టి, అంటే ఫస్ట్ 15 మినిట్స్ లోపల ఎలాగో ట్రేడ్ తీసుకోము కాబట్టి సో ఈ జోన్ అనేది వర్కౌట్ అయింది. బట్ సో మనం అనుకున్న టైం ఫ్రేమ్లో అయితే రాలేదు కాబట్టి సో ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయము. ఇక్కడ ఈ జోన్ను మనం పరిశీలించినట్టయితే ఎప్పుడైతే మనం ఈ జోన్ డ్రా చేయడం జరిగిందో ఈ జోన్ అనేది మళ్ళీ ఇది సప్లై జోన్గా ఉండే తర్వాత ఇది డిమాండ్ జోన్గా మారింది. చూడండి, నెక్స్ట్ ఇక్కడికి ప్రైజెస్ అనేవి ఈ జోన్కి వచ్చినప్పుడు చూడండి, ఇక్కడికి వచ్చినప్పుడు ప్రైస్ అనేది రియాక్షన్ కావడం జరిగింది. చూడండి, విక్ రివర్సల్ క్యాండిల్ రావడం జరిగింది. సో ఫస్ట్ టైం రియాక్షను, సెకండ్ టైం రియాక్షన్, అంటే ఈజీగా 1:1.5 అయితే రావడం జరిగింది. 1:1.5 అయితే రావడం జరిగింది. సో అంటే ఈ సప్లై జోన్ కాస్త డిమాండ్ జోన్గా మారింది. డిమాండ్ జోన్గా మారినప్పుడు మళ్ళీ మనకు రివార్డ్స్ అయితే రావడం జరిగింది. ఇక రేపటి రోజున డిస్కషన్ చేసినట్టయితే ఇందాకటి జోన్ అనేది 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనకు ఒక డిమాండ్ జోన్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉన్నది. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఇక్కడ అది సప్లై జోన్ కాస్త డిమాండ్ జోన్గా మారింది. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనకు ఇది ఇక్కడ అవకాశం అయితే ఉన్నది. ఒకవేళ ప్రైస్ అనేది పైనుంచి వస్తే ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ అప్ సైడ్ వెళ్ళడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఇన్ కేసు ఒకవేళ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే మాత్రం ప్రైస్ అనేది ఇక్కడికి వస్తే డెఫినెట్గా డౌన్ సైడ్ రావడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. సో రేపు అనేది ఎలా గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందా, గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుందా అనేది ఇంపార్టెంట్ సినారియో. ప్రైస్ అనేది దానిపైన ఓపెన్ అయ్యి దానిపైన సస్టైన్ అయితే మాత్రం ఫర్దర్గా అక్కడికి వచ్చి అంటే ఈ లెవెల్కి వచ్చేసి సపోర్ట్ తీసుకొని మళ్ళీ
పైకి వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉన్నది. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం ఫర్దర్గా ఇక్కడికి వచ్చేసి మళ్ళీ ఇటు నుంచి డౌన్ సైడ్ రావడానికి కూడా ప్రాబబిలిటీ అయితే ఉన్నది. కాబట్టి ఈ లెవెల్ను మార్క్ చేసుకోండి. ఈ లెవెల్ వచ్చేసి 875 900 అంటే నియర్లీ 25 పాయింట్స్ తోటి మనకు ఇక్కడ ఒక డిమాండ్ జోన్ అయితే ఉన్నది. సో ఆ డిమాండ్ జోన్ అనేది ప్రైస్ అనేది ఎక్కడ మూవ్ అవుతుంది అనేది మీకు వెళ్ళి డిపెండ్ అవుతుంది. కాబట్టి ఈ లెవెల్ని ఒక్కసారి మార్క్ చేసుకోండి. ఇక ఆప్షన్ చైన్ డాటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కాల్ సైడ్లో 16,200 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 16,000 దగ్గర ఉన్నది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 16,100 దగ్గర ఉన్నది. సో నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి ప్రాబబిలిటీ ఉన్నది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. అలాగే ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఎక్కువ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి 16,200 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది. ప్రైజెస్ అనేది పర్టికులర్గా ఇక్కడ వరకు లాంగ్ బిల్డప్ అయితే ఉండడం జరిగింది. అంటే మేబీ నెక్స్ట్ అప్కమింగ్ వీక్లో 16,200 వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. 16,200 వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎనీహౌ చూద్దాం ఏం జరుగుతుందో. ఇక్కడైతే ఇక్కడ నుంచి ఇటు షార్ట్ బిల్డప్ అయితే బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి పుట్ సైడ్ డాటాను మనం కన్సిడర్ చేద్దాం. పుట్ సైడ్ డాటాను పరిశీలించినప్పుడు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 15,800 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 900 దగ్గర ఉన్నది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 700 దగ్గర ఉన్నది. సో నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది, థర్డ్ సపోర్టు ఇక్కడ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ను మనం ఎక్కువ బిల్డప్ అయిన లెవెల్ పరిశీలించినప్పుడు ఇది. కాబట్టి 15,900 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉన్న లెవెల్. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తున్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది. షార్ట్ బిల్డప్ జరిగింది అంటే పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. రేపటి రోజున పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. సో ఒకసారి ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం కూడా కన్ఫర్మేషన్ తీసుకుందాం. అకార్డింగ్ టు ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం ప్రైస్ అనేది కన్వర్జేషన్ లైన్ పైన అలాగే ట్రేడ్ అవుతుంది. కాబట్టి క్లౌడ్ పైన ట్రేడ్ అవుతుంది. కాబట్టి మేబీ అప్ సైడ్ కంటిన్యూ కావడానికి ప్రాబిలిటీ ఉన్నది. ఇక్కడ మనం స్పాన్ ఏం చూస్తే రైజింగ్ అవుతుంది, స్పాన్ బీని చూస్తే రైజింగ్ అవుతుంది. మేబీ కొత్త హైస్ ఫామ్ చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నది. ఆల్రెడీ కొత్త హై అనేది ఈరోజు ఫామ్ కావడం జరిగింది. ఇంకా కూడా ముందుకెళ్ళి కొత్త హై ఫామ్ చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నది. సో కాబట్టి అప్ సైడ్ వెళ్ళడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. మరి ఎక్కడి వరకు వెళ్తుందంటే ఇది ఆల్రెడీ ఆల్ టైమ్ హై దగ్గర కొత్త హైస్ ఫామ్ అవుతున్నాయి. కాబట్టి సో మనం ఖచ్చితంగా ఎక్కడి వరకు వెళ్తుందని అయితే ఏమి చెప్పడానికైతే ప్రాబబిలిటీ ఉండదు. సో మేబీ ఇలా డైలీ కొత్త హైస్ ఫామ్ చేసుకుంటూ వెనుకకు రావడం లేదా ఇంకా ముందుకెళ్ళడం, అంటే కొంచెం ముందుకెళ్ళడం, 50 పాయింట్స్ 100 పాయింట్స్ ముందుకెళ్ళడం లాంటి జరగడానికైతే అవకాశం అయితే ఉన్నది. సో అన్నీ రైజింగ్ అవుతున్నాయి. మన కన్వర్జేషన్ లైను, బేస్ లైను, స్పాన్ ఏ, స్పాన్ బి, ఎవ్రీథింగ్ ఈజ్ రైజింగ్ అవుతుంది. కాబట్టి డెఫినెట్గా 15,000 నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 16,200 వరకు వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. ఈ అప్కమింగ్ వీక్లో 16,200 వరకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. సో మనం ఈ ఎప్పుడైతే కన్వర్జేషన్ లైన్ను సపోర్ట్గా యూజ్ చేస్తూ ఉండాలి. కన్వర్జేషన్ లైన్ కింద ట్రేడ్ అవుతూనే మనం బేరీ సైడ్ అంటే పుల్ బ్యాక్ కోసం అయితే మనం చూడాలి. ఇక్కడ వరకు రావడానికి అవకాశం ఉంటుందని చూడాలి. సో అలాంటి సందర్భం అయితే రాలేదు ఇంతవరకు. అంటే ఇక్కడ ఒకసారి కన్వర్జేషన్ లైన్ కింద ట్రేడ్ అయింది. సో నెక్స్ట్ ఇమీడియట్గా బేస్ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకున్నాయి. కాబట్టి ఈ రెండు లైన్స్ బ్రేక్ కానంత వరకు స్టిల్ నిఫ్టీ అనేది అప్ సైడ్ కంటిన్యూ కావడానికి మాత్రమే అవకాశం అయితే ఉన్నది. సో ప్రైస్ అనేది ఈ రెండు అంటే కన్వర్జేషన్ లైన్, బేస్ లైన్ను బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే నెక్స్ట్ పుల్ బ్యాక్ అనేది, నెక్స్ట్ సపోర్ట్ అనేది క్లౌడ్ దగ్గర ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ప్రస్తుతానికైతే అప్ ట్రెండ్ కంటిన్యూ కావడానికే పాసిబిలిటీ అయితే ఉన్నది. అవర్లీ సినారియో చూసినప్పుడు ప్రైస్ అనేది సేమ్ ఇక్కడ కూడా కన్వర్జేషన్ లైన్ పైన ఉన్నది. కాబట్టి డెఫినెట్గా అప్ సైడ్ ఉండడానికి ప్రాబబిలిటీ ఉన్నది. సో ఒకవేళ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు ఇక్కడ తీసుకుంటుంది, ఇక్కడ తీసుకుంటుంది, 900 దగ్గర తీసుకుంటుంది. ఇన్ కేస్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యి అంటే 900కి బిలోనే ట్రేడ్ అయితే మాత్రం ఫర్దర్గా 800 వరకు రావడానికి ప్రాబబిలిటీ ఉంటుంది. ఇంకా
ఇది కూడా ఒక సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది. అంటే 15,800 అనేది స్ట్రాంగ్, అంటే 780 to 800 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ జోన్గా యాక్ట్ అవ్వడానికి అవకాశం ఉన్న లెవెల్. బట్ ఇది 900 కింద ట్రేడ్ అవుతేనే ఈ సినారియో. ఒకవేళ 900 పైన ఉంటే ఫర్దర్గా సో 16,000 to 16,100 వరకు వెళ్ళడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. సో ఇది నిఫ్టీ సినారియో. బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ను అనాలిసిస్ చేసినప్పుడు ముందుగా సిపిఆర్, నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు హయ్యర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. సిపిఆర్ అనేది మరీ నేరో లేదు, మరీ వైడే లేదు, యావరేజ్ సిపిఆర్ అయితే ఉండడం జరిగింది. సో ఈ సందర్భంలో మనం బ్రేక్అవుట్ స్ట్రాటజీని యూజ్ చేస్తే మనకు బెటర్ రిజల్ట్స్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. చూడండి, సో అలాగే R1 అండ్ ప్రీవియస్ డే హై ఒకే దగ్గర ఉండడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంలో మనం బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం అయితే చూసుకున్నట్టయితే సో ఈ సందర్భంలో మనకు ప్రీవియస్ డే హైను R1 రెండు బ్రేక్అవుట్ రావడం జరిగింది. సో ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది. సో మన యొక్క స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. సో దీనికి 1:2 టైమ్స్ అంటే ఇది అవుతుంది ఈజీగా, మోర్ దెన్ 1:1.75 టైమ్స్ అయితే రావడం అయితే జరిగింది. సో సిపిఆర్ ప్రకారం సిపిఆర్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ అయితే వర్కౌట్ కావడం జరిగింది. ఇక క్యామరీల ఇండికేటర్ని యూజ్ చేసినప్పుడు మనకు ప్రైస్ అనేది H3L3 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. H3L3 మధ్యలో ఓపెన్ అయినప్పుడు మనం సో H3 దగ్గర పుల్ బ్యాక్ కోసం అయితే చూడడం జరుగుతుంది. సో ఈ సందర్భంలో ఇక్కడైతే ఒకటి విక్ రివర్సల్ క్యాండిల్ అయితే రావడం జరిగింది. దీని లో కింద మన ట్రేడ్ అవుతుంది. సో ఈ క్యాండిల్లో మన ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది సెల్ సైడ్లో. బట్ మన స్టాప్ లాస్ అయితే హిట్ కావడం జరిగింది. అన్ఫార్చునేట్లీ మన స్టాప్ లాస్ అయితే హిట్ కావడం జరిగింది. సో ఈ రెండింటికి మధ్యలో మన స్టాప్ లాస్ ఉంటుంది కాబట్టి ఇది మన యొక్క స్టాప్ లాసు. సో టార్గెట్ అనేది ఇది అవుతుంది. సో స్టాప్ లాస్ అయితే హిట్ కావడం జరిగింది. సో మనం రెండు ఇండికేటర్లు యూజ్ చేస్తే మనము ఈ ట్రేడ్ అయితే తీసుకోము, ట్రేడ్ అయితే ఇనిషియేటివ్ చెయ్యము. సో అందుకే రెండు ఇండికేటర్లు యూజ్ చేయడానికి ప్లాన్ చేయండి అని నేను చెప్తుంటుంది. ఓకే, సో ఎనీహౌ ఒకవేళ ఓన్లీ కెమెరాల ఇండికేటర్ని యూజ్ చేసినట్టయితే ఈరోజు స్టాప్ లాస్ హిట్ ట్రేడ్. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేసినట్టయితే సో మనం ఇచ్చిన సప్లై జోన్ అయితే ఇక్కడ 37,000 దగ్గర ఉన్నది కాబట్టి సో అక్కడ వరకు ప్రైజెస్ అనేవి రీచ్ కాలేదు. బట్ డిమాండ్ జోన్ కూడా ఇక్కడ కింద ఉన్నది, అంటే 35,500 దగ్గర ఉన్నది. ప్రైజెస్ అనేవి ఈ లెవెల్కు రీచ్ కాలేదు. సో కాబట్టి మనం ఇచ్చిన జోన్స్ అయితే ఏమీ వర్కౌట్ కాలేదని చెప్పాలి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనం ఇంట్రాడే టైం ఫ్రేమ్లో, అంటే ఐ మీన్ 5 minutes టైం ఫ్రేమ్లో మనకు అంటే విత్ ఇన్ ద ట్రేడింగ్ నడుస్తున్న టైంలో మనం ఇక్కడ ఒక జోన్ డ్రా చేసినట్టయితే ఇక్కడ ఒక జోన్ అయితే ఇది క్వాలిటీ జోన్ కిందనే మనం కన్సిడర్ చేయడానికి వీలవుతుంది. చూడండి, ఇది ఒక ర్యాలీ క్యాండిల్, నెక్స్ట్ 3 బేస్ క్యాండిల్స్, నెక్స్ట్ ఒక డ్రాప్, అంటే ర్యాలీ బేస్ డ్రాప్. సో ఆర్బిడి స్ట్రక్చర్ తర్వాత లెగ్అవుట్ క్యాండిల్ తర్వాత డిపార్చర్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంది చూడండి. అంటే ఈ లెగ్అవుట్ క్యాండిల్ కానీ ఈ డిపార్చర్ క్యాండిల్ కానీ ఎంత స్ట్రాంగ్ ఉంది. తర్వాత మనకు అరైవల్ అంటే ఇక్కడికి వచ్చేటప్పుడు ఎంత స్లోగా, అంటే ఇంత ఫాల్ మూవ్ అనేది 1 2 3 4 క్యాండిల్స్లలో మూవ్ అయితే మళ్ళీ ప్రైస్ అనేది ఇక్కడికి రీచ్ కావడానికి 1 2 3 4 5 6 7 8 9 10 11, అంటే 11th క్యాండిల్, అంటే దాదాపు ఆల్మోస్ట్ డబల్ టైం తీసుకున్నది. కాబట్టి డెఫినెట్గా ఇక్కడ రియాక్షన్స్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. చూడండి, ఇక్కడ డెఫినెట్గా ఇక్కడికి మనం ఏదైతే ఈ జోన్కి రాగానే ప్రైస్ అనేది ఇమీడియట్గా రియాక్షన్స్ రావడం అయితే జరిగింది. సో మోర్ దెన్ 1:2 అయితే రివార్డ్ రావడం జరిగింది. బట్ ఇది ఇంట్రాడే టైం ఫ్రేమ్లో, అంటే మనం విత్ ఇన్ ద 5 minutes టైం ఫ్రేమ్లో మనం జోన్ డ్రా చేసుకున్నప్పుడు సో ఇలాంటి సినారియోస్ రావడం జరుగుతుంది. బట్ క్వాలిటీ జోన్స్ డ్రా చేయడానికి ప్లాన్ చేయండి. మనకు లిమిటెడ్ ట్రేడ్స్ వచ్చినా కూడా ఖచ్చితంగా మనకు మంచి రివార్డ్ రావడానికైతే అవకాశం అయితే ఉంటుంది. సో ఎవ్రీ జోన్ డ్రా చేస్తే ఆ జోన్కి మనకు వస్తాయి కావచ్చు, కానీ స్టాప్ లాస్ హిట్ కావడానికి అయితే ఎక్కువగా అవకాశం అయితే ఉంటుంది. సో ఎవ్రీడే మీకు ట్రేడ్ లభించడానికి అవకాశం ఉంటుంది, బట్ స్టాప్ లాస్ హిట్ కావడానికి కూడా అంతే అవకాశం అయితే ఉంటుంది. సో క్వాలిటీ జోన్స్ డ్రా చేస్తే మనకు లిమిటెడ్ ట్రేడ్స్ లభిస్తాయి. బట్ ఆ ట్రేడ్స్ లభించినప్పుడు మన యొక్క టార్గెట్ హిట్ కావడానికే ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది. సో ఇలా అంటే స్ట్రాంగ్ లెగ్అవుట్ క్యాండిల్ కానీ తర్వాత లెగ్అవుట్ క్యాండిల్ తర్వాత మూవ్ కానీ స్ట్రాంగ్ ఉన్నదనుకోండి, మళ్ళీ వచ్చేటప్పుడు వీక్ అరైవల్ ఉందనుకోండి, స్ట్రాంగ్ డిపార్చర్ ఉండి వీక్ అరైవల్ ఉంటే డెఫినెట్గా ఈ లెవెల్ అనేది అక్కడికి వచ్చినప్పుడు సిగ్నిఫికెంట్గా మనకు వర్క్ కావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఇంట్రాడే టైం ఫ్రేమ్లో. సో ఒకవేళ మళ్ళీ మనం ఇక్కడ ఇంకొక డిమాండ్ జోన్ కూడా డ్రా చేయొచ్చు. చూడండి,
ఇక్కడ ఒక డిమాండ్ జోన్ కూడా డ్రా చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో బట్ ఇది కూడా వర్కౌట్ కావడం జరిగింది. బట్ ఇది దీనంతా ప్రాఫిట్ అయితే ఇవ్వడం జరగలేదు. చూడండి, సో ప్రైస్ అనేది తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు ఇమీడియట్గా మన నెక్స్ట్ టార్గెట్ సప్లై జోన్ ఉంటుంది. సో యాక్చువల్గా ఇది 5 minutes టైం ఫ్రేమ్లో కాబట్టి సో ఇంకా రివార్డ్ అనేది కొంచెం 1:1.5 2% ఉంది. అంటే 1:2 ఉన్నప్పటికీ కూడా నో ప్రాబ్లం, ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. సో ఇలా 5 minutes టైం ఫ్రేమ్లో మీరు జోన్స్ డ్రా చేసుకున్నట్టయితే ఈ 2 జోన్స్ వర్కౌట్ కావడం జరిగింది. సో ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్టయితే మన ప్లేలిస్ట్లో సప్లై డిమాండ్కి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి, చూడండి. ఏ విధంగా జోన్స్ డ్రా చేయడం, ఏది క్వాలిటీ జోన్స్కి ఉండే లక్షణాలు ఏంటివి కంప్లీట్గా మన ప్లేలిస్ట్లో ఉన్నవి ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డేటాను పరిశీలించినప్పుడు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉంది, 36 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 36.5 దగ్గర ఉన్నది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 37,500 దగ్గర ఉన్నాయి. సో బ్యాంక్ నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి 36,000 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇన్ కేస్ అది బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ ఇది యాక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. కాబట్టి లాంగ్ బిల్డప్ జరిగింది. సో లాంగ్ బిల్డప్ జరిగింది కాబట్టి పాజిటివ్ ఉండడానికి పాసిబిలిటీ అయితే ఉన్నది. ఎనీహౌ ఒకసారి పుట్ సైడ్ డేటాను కూడా చూద్దాం. పుట్ సైడ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 35,500 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 35 దగ్గర ఉన్నది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ 35,900 దగ్గర ఉన్నది. సో బ్యాంక్ నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒక్కరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి ఈ లెవెల్ అనేది 35,500 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉన్న లెవెల్. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తూ ఉన్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది అంటే పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. సో ఇక్కడ కూడా పాజిటివ్ అంటున్నారు, ఇక్కడ కూడా పాజిటివ్ అంటున్నారు. మేబీ ఎక్కువ శాతం పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. ఒకసారి ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం కూడా కన్ఫర్మ్ చేసుకుందాం, మనకి ఇంకా క్లారిటీ రావడం జరుగుతుంది. అకార్డింగ్ టు ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం ప్రైస్ అనేది కన్వర్జేషన్ లైన్ పైన ట్రేడ్ అవుతుంది. కాబట్టి డెఫినెట్గా బుల్లిష్ ఉండడానికి ప్రాబబిలిటీ ఉన్నది. సో సేమ్ నిఫ్టీ సినారియో లాగానే స్పాన్ ఏ అండ్ స్పాన్ బి రైజింగ్ అవుతూ ఉంది, కన్వర్జేషన్ లైన్ రైజింగ్ అవుతూ ఉంది, మనకు బేస్ లైన్ కూడా రైజింగ్ అవుతుంది. కాబట్టి ఎక్కువ శాతం అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉన్నది. సో అప్ సైడ్ వెళ్తే నెక్స్ట్ టార్గెట్ ఏదవుతుంది, ఇది అవుతుంది 36,500 అనేది నెక్స్ట్ టార్గెట్ అనేది అవుతుంది. సో 36,500 అనేది నెక్స్ట్ టార్గెట్ అవుతుంది. ఇక్కడ వరకు వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ వరకు ఈ క్యాండిల్ హై వరకు వెళ్ళడానికి ప్రాబబిలిటీ ఉంటుంది. ఈ లెవెల్ 36,500 వరకు ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ ఇక్కడికి వెళ్ళి డౌన్ సైడ్ రావడానికి మళ్ళీ ఇక్కడ వరకు ఒకవేళ సపోర్ట్ తీసుకుంటే ఈ కన్వర్జేషన్ లైన్ దగ్గర ఫస్ట్ సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 35,422 వరకు రావడానికి, ఒకవేళ డౌన్ సైడ్ వస్తే 35,422 దగ్గర సపోర్ట్ తీసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఒకవేళ ఇంకా ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా 35,000 వరకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ బేస్ లైన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. బట్
ఈ లెవెల్ దగ్గరే సపోర్ట్ ఉండడానికైతే ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది. సో ఎందుకంటే నిఫ్టీ ముందుకెళ్తుంది, కొత్త హైస్ ఫామ్ చేయడానికి సిద్ధంగా ఉన్నది కాబట్టి బ్యాంక్ నిఫ్టీని ఫాలో అవుతుంది. నిఫ్టీని ఫాలో అవుతున్నప్పుడు ఆ సందర్భంలో సో ఇది కూడా డెఫినెట్గా ఈ లెవెల్ వరకు వెళ్ళడానికైతే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ లెవెల్ దగ్గర ఏమైనా స్ట్రాంగ్ సెల్లింగ్ వస్తే సో ఏమన్నా డౌన్ సైడ్ రావడానికి ప్రాబబిలిటీ ఉంటుంది. సో అప్పుడు ఆ సందర్భంలో ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో. సరే అవర్లీలో కూడా చూద్దాం. సో అవర్లీలో కూడా బుల్లిష్నెస్ అయితే మనకు చూపెడుతుంది కాబట్టి బుల్లిష్నెస్ కంటిన్యూ చేయడానికే ప్రాబబిలిటీ ఉన్నది. ఒకవేళ డౌన్ సైడ్ రావాలంటే ప్రస్తుతానికి ఈ క్యాండిల్ అంటే 35,800 కింద ట్రేడ్ అవుతూనే ఫర్దర్గా ఇక్కడ వరకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 35,500 దగ్గర ఉంటుంది. సో 35,800 కింద ట్రేడ్ అయితే 35,500 దాకా రావడానికి ప్రాబబిలిటీ ఉంటుంది. ఇన్ కేస్ దీనిపైన ఉన్నంతసేపు బుల్లిష్నెస్ కంటిన్యూ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఫర్దర్గా 36,500 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మనం లెఫ్ట్ సైడ్ చూస్తే ఇక్కడ మనకు రెసిస్టెన్స్ కనబడుతుంది. సో ఈ రీజియన్లో కాబట్టి 36,500 వరకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ప్రస్తుతానికి ఈ రెండు లెవెల్స్ సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తాయి, ఇది రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉన్న లెవెల్ కాబట్టి వీటిని మార్క్ చేసుకోండి. ఒకవేళ ఈ 35,500 అనే లెవెల్ బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఇక్కడ వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. మేబీ ఇంత దూరం రాకపోవచ్చు 35,200 వరకు. కాబట్టి సరే ఓకే మార్క్ చేసుకోండి. ఇది ఒక లెవెల్ 35,800 ఒక లెవెల్, నెక్స్ట్ 35,500, నెక్స్ట్ 35,200 ఇవి సపోర్ట్ జోన్స్ లాగా యాక్ట్ చేస్తాయి. అప్ సైడ్లో మాత్రం 36,500 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉన్న లెవెల్. ఇది బ్యాంక్ నిఫ్టీ యొక్క సినారియో. అలాగే ఇంట్రాడే పర్పస్లో పేపర్ ట్రేడింగ్ పర్పస్లో ఈ లెవెల్ ఈ స్టాక్స్ని ఒకసారి మీరు వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.